నమస్తే కడప వార్త. నిత్యం రద్దీగా ఉండే కడప రాయచోటి రోడ్ యాక్సిడెంట్లకు నిలయంగా మారింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు వీధిని పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని, వారికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని భారీగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ నుంచి చెన్నైకి, బెంగళూరుకు సిమెంట్ మరియు ప్లయాస్ వాహనాలు ఎక్కువగా వెళ్లేదానికి అవకాశం ఉంది. ఘాట్ రోడ్ లోను ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వచ్చే మలుపు వద్ద 2 వాహనాలు టర్న్ చేసుకోవాలంటే కావలసినంత స్థలం లేని కారణంగా ప్రమాదాలు ముంపుకొస్తున్నాయని వాహన చోదకులు తెలియజేస్తున్నారు. ఈ జాతీయ రహదారిలో ఇప్పటి వరకు 100 మంది పైగా ప్రాణాలు కోల్పోయినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఘాట్ రోడ్ లో ఎక్కువ మలుపులు ఉన్న కారణంగా ఆ మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయకపోవడం అత్యంత శోచనీయమైన విషయమని వాహన చోదకులు అంటున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు కాంట్రాక్ట్ పనులు నిర్వహించినటువంటి సంస్థ కూడా ప్రమాదాలకు నిలయమైనటువంటి మొదటి మలుపు వద్ద కొద్దిగానైనా ఎడల్పు చేయకుండా ఉన్నట్లు రోడ్డు నిర్మాణం చేసి చేతులెత్తేసింది. గత 3 నెలల కిందట ప్లయాస్ భారీ వాహనం కారు మీద వెళ్లడంతో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ సంఘటన మరొక ముందే ఇంకా చాలా మంది ఇక్కడ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు ఇప్పుడైనా కళ్లు తెరిచి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.